ఈరోజు వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు మీ అందరూ చాలా మంది ఫౌండేషన్ అటువంటి ఒక ఫౌండేషన్ ని మరి నెల్లూరు జిల్లాలో ఎవరు ఆలోచించినటువంటి పరిస్థితి గిరిజన బిడ్డలతోనే ఏదైనా కానివ్వండి వాళ్ళ పోటీతత్వాన్ని పెంచడానికి వాళ్ళ భయం పోగొట్టడానికి బిర్సా ముండా జయంతి సందర్భంగా జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి మరి గిరిపుత్ర ఫౌండేషన్ కార్యక్రమం అందరం కూడా మరి ప్రత్యేకమైనటువంటి మనందరం కూడా కర్తాళ ధ్వనులతో వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. గిరిపుత్ర ఫౌండేషన్ వారు అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి కళ్యాణ మండపంలో గిరిజన విద్యార్థులందరికీ కూడా బిర్సా ముండా గారి జీవిత చరిత్రను తెలిపే విధంగా ఆనాడు బిర్సా ముండా గారి జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు వారి చరిత్రని ఎగ్జామ్ గా విద్యార్థులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా పిల్లలందరికీ కూడా స్టార్ట్ చేయడం మొదటి వారి దగ్గర నుంచే స్టార్ట్ చేయడం కారణం ఏంటంటే రేపటి భావితర భవిష్యత్కి వాళ్ళే నాంది కాబట్టి వారి ద్వారా గిరిపుత్ర ఫౌండేషన్ వారు ఎగ్జామ్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ ఎగ్జామ్ బాగా రాయాలని, అదేవిధంగా గిరిపుత్ర ఫౌండేషన్ మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు పిల్లలకి బిర్సా ముండా గారి జీవిత చరిత్ర మీద వ్యాచ రచన పోటీలు జరుగుతున్నాయి. ఇదే వచ్చే ఆదివారం ఈ పోటీకి సంబంధించి ఫస్ట్ ప్రైజ్ కింద 10,000 ఇవ్వడం జరుగుతుంది, రెండో ప్రైజ్ కింద 5,000 ఇవ్వడం జరుగుతుంది, మూడో ప్రైజ్ కింద 2,500 ఇవ్వడం జరుగుతుంది. ఇదే నెక్స్ట్ వచ్చే ఆదివారంలో ఆ ప్రైజ్ మనీ పిల్లలకి అందించడం జరుగుతుంది. ఈ లోపల కరెక్షన్స్ అవన్నీ చూసుకొని ఇస్తారని కూడా తెలియజేస్తుంది. దాదాపు ఇక్కడ చూసుకుంటే 500 దాకా విద్యార్థులందరూ కూడా నలుమూల జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా గిరిజన కుటుంబంలో నుంచి పిల్లలు కూడా ఇంత బాగా ఉత్సాహంగా రావడం, వారిలో పోటీతత్వాన్ని చూడడం కూడా, అదేవిధంగా వారికి ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ అంతా కూడా ఈరోజు ఎగ్జామ్లో కూడా తెలుస్తుందని కూడా మాకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేస్తాను. పులిచెంచయ్య, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నాను. ముందుగా ఈరోజు గిరిపుత్రిక ఫౌండేషన్ ద్వారా గిరిజన విద్యార్థులలో పోటీతత్వం పెంచాలా, అది కూడా స్వతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. అయినా కూడా స్వతంత్రోద్యమానికి ముందు కూడా మొట్టమొదటి జరిగిన యుద్ధాలు మన చరిత్ర పరిశీలిస్తే గిరిజన యుద్ధాలు. స్వతంత్రోద్యమం మనకి చెయ్యాలనే ఆలోచన రాకముందు కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడినటువంటి నాయకులు గిరిజన నాయకులు. ఇది కొంచెం అనుమరుగై ఉంది. అటువంటి చరిత్ర అంశాలను బయటకు తీసి 1875లో అంటే అల్లూరు సీతారామరాజు కంటే ముందు కూడా జార్ఖండ్, బీహారు, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలలో 24 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గజగజలాడించినటువంటి గొప్ప యుద్ధ వీరుడు. ఈరోజు పార్లమెంటు ప్రవేశ ద్వారం దగ్గరే బిర్సా ముండా గారి ప్రత్యేక విగ్రహం ఉంది. అలాగే జార్ఖండ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ, యూనివర్సిటీస్ కానీ, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ బిర్సా ముండా గారి పేరు పెట్టారంటే 24 సంవత్సరాల కుర్రవాడు ఆ రోజుల్లో ఎంతమంది బ్రిటిష్ పాలకుల్ని గజగజలాడించడం అర్థం చేసుకున్నారు. అయితే ఆ అంశాన్ని గిరిపుత్రిక ఫౌండేషన్ వాళ్ళు పసిగట్టి దాన్ని కనిపెట్టి ఆ అంశాన్ని ఈరోజు వాళ్ళకి వ్యాసరచన పోటీకి అంశంగా ఇవ్వడం అనేది నిజంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎవరైతే వాస్తవంగా ఈ దేశం కోసం స్వతంత్రోద్యమానికి వంట ముందు పోరాడేటువంటి ఇంకా గిరిజన వీరులను వెలుగులోకి తీసుకొచ్చేదానికి ఇంకా రాబోయే రోజుల్లో గిరిపుత్రిక ఫౌండేషన్ వాళ్ళు, అట్లాగే మేము కూడా మాకు కూడా ఒక కనువిప్పు కలిగింది. ఇంకా చాలా మంది మనకు బిర్సా ముండా గారితో పాటు మనకు కొమరం భీమ్ ఉన్నాడు, అలాగే చాలా మంది యుద్ధ వీరులు ఉన్నారు. వాళ్ళందరి పోరాటాల చరిత్రలు కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి పోటీ పరీక్షలు పెట్టి గిరిజన లోకానికి తెలియజేయాల్సిన బాధ్యతగా సాటి గిరిజనులుగా మా మీద ఉంది.
ఆ బాధ్యతను వాళ్ళు తీసుకున్నందుకు మేడం గారు, ఈరోజు మేయర్ గారు, మన జయవర్ధన్ గారు ఆ అంశాన్ని భుజం మీద ఎత్తుకున్నందుకు వారికి ప్రత్యేకంగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గిరిపుత్రిక ఫౌండేషన్ చేసేటువంటి ఏ కార్యక్రమానికైనా మేమందరం కూడా గిరిజన సమాజం మొత్తం అండగా ఉంటుందని తెలియజేస్తూ ధన్యవాదాలు.